But this session is about to multi-cloud with DevSecOps, AIOps, and GitOps. Yeah, Okay. also is I'm looking, sir. Okay, fine. Guys, thank you so much for our details. Okay. So myself, Bhupesh, I'm from Great Coder Trainings. Okay. So before starting this session, just let me give you a brief about our institution. Okay. Just for 2 minutes quickly. Okay. Right. So after this, we will start the session. సో ఇక్కడ మీతో డిస్కస్ చేసినట్టు వీఆర్ ఫ్రమ్ గ్రేట్ కోడర్ ట్రైనింగ్స్ అండి. ఆల్మోస్ట్ ఫ్రమ్ 2021 ఆన్వర్డ్స్ లైక్ వీఆర్ ఇన్ టు బోత్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ టు డొమెస్టిక్ స్టాఫింగ్ ఆల్సో. ఓకే, ఈ డొమెస్టిక్ స్టాఫింగ్ అంటే ఏంటి అనేటువంటిది వర్కింగ్ వాళ్ళైతే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవేళ ఫ్రెషర్స్కి అయితే వి విల్ హెల్ప్ యూ, నో వరీస్. ఓకే, సో కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి రెగ్యులర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్ ప్రోగ్రాంలో ఈ డెవసెకాప్స్ విత్ మల్టీ క్లౌడ్, ఏఆప్స్, గిటాప్స్ అనేటువంటిది కూడా ఒక కోర్స్ ఇప్పుడు. ఓకే, సో ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ అయితే మొత్తం మీకు ఓవరాల్గా 4 months టైం పడుతుంది. ఓకే, సో ఈ 4 monthsలో బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు ఇప్పుడు నెక్స్ట్ నేను ఏమైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానో ఇవన్నీ కూడా కవర్ చేస్తాం. ఓకే, సో కాబట్టి కంప్లీట్ కోర్స్ అనేటువంటిది ఉంటుంది. అండ్ ఇక్కడ క్లాస్ రూమ్ స్ట్రెంత్ కూడా మీకు మాక్సిమం అంటే ఒక 25 to 30 ఉంటుందండి. మాకు అంతకంటే కూడా క్లాస్ రూమ్ స్ట్రెంత్ అనేటువంటిది లేదు. ఓకే, కాబట్టి మేము 25 to 30 members మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ మీకు ట్రైనింగ్ ఉంటుంది, రెజ్యూమే ప్రిపరేషన్, మాక్ ఇంటర్వ్యూస్, అండ్ ఇక్కడ నేను ప్లేస్మెంట్ సపోర్ట్ కూడా చేస్తాను. ఓకే, సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఆ ప్లేస్మెంట్ సపోర్ట్ అనేటువంటిది ఎలా చేస్తాను ఏంటి అనేటువంటిది కూడా నేను మీకు ఇక్కడే చూపెడతా, డోంట్ వరీ. ఓకే, సో కాబట్టి ప్లేస్మెంట్స్ ఉంటాయి. అండ్ రీసెంట్లీ వీ స్టార్టెడ్ గివింగ్ అన్ ఎల్ఎంఎస్ యాక్సెస్ ఆల్సో. ఓకే, ఎల్ఎంఎస్ యాక్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తా. ఇక్కడ ఎల్ఎంఎస్ యాక్సెస్లో ఏముంటుంది అని అంటే క్లియర్గా మీకు ఆ రోజుకి సంబంధించినటువంటి ఆ యొక్క రికార్డింగ్ సెషన్ ఉంటుంది. సో దానికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చనరీస్ ఉంటాయి. అంటే ఇంటర్వ్యూలో మనకి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, వాటి యొక్క ఆన్సర్స్ ఎలా ఉండాలి అనేటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, క్విజెస్ ఉంటుంది, మాక్ టెస్ట్ ఉంటుంది. ఇట్లా మీకు ప్రతి క్లాస్ వైడ్ ఉంటుందండి. ఓకే, క్లాస్ వైడ్ ఉంటుంది అండ్ అగైన్ ఫాలోడ్ బై మాడ్యూల్ వైడ్ కూడా ఉంటుంది. సో కాబట్టి మాడ్యూల్ వైడ్ కూడా ఇస్తాం. సో కాబట్టి ఎల్ఎంఎస్లో ఏంటి అంటే మీ కంప్లీట్ డే టు డే ప్రోగ్రెస్ మొత్తం కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా క్లాసెస్ మిస్ అయినా కూడా ఇవన్నీ కూడా రీక్యాప్ చేసుకోవడానికి ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. ఓకే, ఇది స్పెసిఫిక్గా డెవాప్స్ రిలేటెడ్. ప్లస్ ఇందులో ఇంకొక యాడ్ ఆన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ద మిడిల్ ఒకవేళ డెవాప్స్ మీకు నచ్చలేదు లేదా మీకు డెవాప్స్ అర్థం కావట్లేదు, మీరు వేరే కోర్సులకు వెళ్ళి కూర్చొని అక్కడ వేరే కోర్సు నేర్చుకోవడానికి కూడా ఆప్షన్ అయితే ఉంది. క్లియర్? సో కాబట్టి ఇలా మల్టిపుల్ బెనిఫిట్స్ అనేటువంటివి ఉంటున్నాయి, ప్లస్ ఇంక్లూడింగ్ ల్యాబ్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇంకా రిమైనింగ్ ఆ కోర్స్ కంటెంట్ ఎలా ఉంటుంది, వాటి యొక్క మాడ్యూల్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా కోర్స్ కంటెంట్లో యాడ్ చేశాను. ఈ కోర్స్ కంటెంట్ మీకు సెపరేట్గా ఆఫ్టర్ దిస్ సెషన్ అయితే మీకు సెపరేట్గా షేర్ చేస్తాం. క్లియర్? సో ఇది జస్ట్ ఇంట్రో అబౌట్ అవర్ ఇన్స్టిట్యూషన్ అండి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా నేను డైరెక్ట్గా మన సెషన్ అనేటువంటి స్టార్ట్ చేస్తాను. ఇందులో మీకు ఎక్కడైనా కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నా, ఓకే, లేదా నేను కొంచెం స్పీడ్గా చెప్తున్నా అనిపించినా కూడా ఇమీడియట్లీ రైజ్ యువర్ హ్యాండ్. ఓకే, then we'll take the right. So let me start with the session. సో ఇక్కడ మనకి సెషన్కి వచ్చేటప్పటికి జనరల్గా మీకు టైటిల్ ఏముంటుంది అన్న కేసులో డెవసెకాప్స్ అనేటువంటిది ఉంటుంది గైస్. ఓకే, డెవసెకాప్స్ అనేటువంటిది ఉంటుంది. సో డైరెక్ట్గా డెవసెకాప్సే కాకుండా ఫస్ట్ మనం డెవాప్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో కాబట్టి మీకు ఇక్కడ డెవాప్స్ విత్ మల్టీ క్లౌడ్ అనేటువంటిది ఉంటుంది. DevOps with multi-cloud, AIOps, GitOps, shell scripting, and again Linux operating system కూడా ఉంటుంది. ఓకే, సో మామూలుగా అయితే కొన్ని సిలబస్లో ఈ గిటాప్స్ అనేటువంటిది యాడ్ చేయరు, బట్ ఇక్కడ ఈ ప్లేస్మెంట్ ఓరియంటెడ్ అని చెప్పేసి ఈ స్పెషల్గా ఆర్గో సిడి అనేటువంటి ఒక కాంబినేషన్ కూడా యాడ్ చేశాను. ఇవన్నీ కూడా డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతాం, ఏంటి అనేటువంటిది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, డోంట్ వరీ. ఓకే, సో ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ ద డెవాప్స్ అండి. ఓకే, వి విల్ స్టార్ట్ విత్ ద డెవాప్స్. అంటే ఇక్కడ అసలు డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్ ఎక్కడ వాడతాం, ఓకే, డెవాప్స్ ఎక్కడ వాడతాం, డెవాప్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఓకే, డెవాప్స్ యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఒకవేళ మీరు డెవాప్స్ ఇంజనీర్ అవ్వాలి అనుకుంటే సో దానికి సంబంధించినటువంటి ఏ స్కిల్ సెట్ మీకు నేర్చుకోవాలి, అంటే ఏ స్కిల్ సెట్ మీరు నేర్చుకోవాలి, లేదా స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఇక్కడ డెవాప్స్లో టూల్స్ అంటాం. ఓకే, సో టూల్స్ అంటాం కాబట్టి అసలు మనకి ఏమేమి టూల్స్ ఉంటాయి,
ఏ టూల్ ఏ పర్పస్ కోసం వాడతాము అనేటువంటిది ఇక్కడ ఈ డెమోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో కాబట్టి ఫస్ట్ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది అసలు డెవాప్స్ అంటే ఏంటి, డెవాప్స్ అనేటువంటి దాన్ని ఎందుకు వాడతాం. ఓకేనా? రైట్. సో ఇప్పుడు దీని గురించి మీకు క్లారిటీ ఇస్తాను. సో దీని గురించి క్లారిటీ ఇవ్వడానికి ముందు ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే నా యొక్క బ్రౌజర్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఓకే, బాగా అబ్జర్వ్ చేయండి. నేను నా యొక్క బ్రౌజర్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ నా బ్రౌజర్ ఓపెన్ చేసి నేను ఆ బ్రౌజర్కి ఒక చిన్న టాస్క్ చెప్పాను. ఏమనంటే ఇప్పుడు నేను ఈ బ్రౌజర్కి ఏం చెప్పాను, bookmyshow.com అని చెప్పేసి ఒక URL ఇస్తున్నా. ఓకే, bookmyshow.com అని ఒక URL ఇస్తున్నా. ఎప్పుడైతే నేను URL ఇచ్చి క్లిక్ చేయగానే నాకు ఒక అప్లికేషన్ అనేటువంటిది ఇక్కడ ఓపెన్ అయింది. ఓకే, అప్లికేషన్ అనేటువంటిది ఓపెన్ అయింది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే, ఇలా బ్రౌజర్స్లోకి వెళ్ళి మీరు bookmyshow.com కానివ్వండి, రెడ్ బస్సు, IRCTC, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇట్లా ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్ని మీరు ఇట్లా క్లిక్ చేసినా కూడా మీకు ఒక అప్లికేషన్ మీ బ్రౌజర్ మీదకి వస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఇక్కడ చెక్ చేయాల్సింది ఇది ఎక్కడి నుంచి వస్తుంది. అవునా కదా? సో ఈవెన్ మీరు మార్నింగ్ లేవగానే మనం ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, స్నాప్చాట్ ఇలా ఏ అప్లికేషన్స్ని మనం ఓపెన్ చేసినా కూడా వాటిని యాక్సెస్ చేయగలుగుతున్నామంటే వాటి యొక్క బ్యాక్గ్రౌండ్లో ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ మనం స్టడీ చేస్తే అక్కడ ప్రీవియస్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ యొక్క సోకాల్డ్ ప్రాబ్లమ్స్ని మనకి ఈ డెవాప్స్ అనే చెప్పేటువంటి కాన్సెప్ట్ ఎలా సార్ట్అవుట్ చేసింది అనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఈ వెబ్సైట్ వెనకాల ఇక్కడ బ్రౌజర్లో మనం ఇట్లా ఈ irctc.co.in అని క్లిక్ చేయగానే ఈ అప్లికేషన్ ఇక్కడ మనకి బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది కదా, దీని వెనక జరిగినటువంటి ప్రాసెస్ ఏంటి అనేటువంటిది ఇప్పుడు చూద్దాం ఫస్ట్. ఓకేనా? రైట్. సో కాబట్టి ఇక్కడ ఒక పీపీటీ అనేటువంటిది క్రియేట్ చేశాను. ఇందులో మీకు ఒక డీటెయిల్డ్గా ఆ యొక్క ఇమేజ్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఏ ఇమేజ్ ఉంటుంది అంటే అసలు ఫస్ట్ మనకి కంపెనీలో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మనం ఏదైనా ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు ఆ కంపెనీలో స్ట్రక్చర్ ఎలా ఉంది, అసలు ఆ కంపెనీలో ఎన్ని టైప్స్ ఆఫ్ టీమ్స్ ఉంటాయి, ఏ టీంలో ఏ పర్సన్ ఉంటాడు, అసలు ఏ పర్సన్ యొక్క రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి. ఓకే, అక్కడ వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ ప్రాబ్లమ్స్ని డెవాప్స్ అనేటువంటి కాన్సెప్ట్ ఎలా ఓవర్కమ్ చేసింది. ఓకేనా? సో దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ. సో కాబట్టి ఈ ఇమేజ్ని ఒక్కసారి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం పెట్టలేదు, జస్ట్ ఏం యాడ్ చేశానంటే జనరల్గా వీటన్నిటిని కూడా మనం కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అంటాం. అవి మిడ్ లెవెల్ కావచ్చు, MNCs కావచ్చు, ఇవన్నీ కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్కి మీలాంటి XYZ పర్సన్స్ అనేటువంటి వాళ్ళు వచ్చి మీ దగ్గర ఉన్నటువంటి ఒక రిక్వైర్మెంట్ని ఆ కంపెనీలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలాంటిది, నాకు bookmyshow.com లాంటి ఒక టికెటింగ్కి సంబంధించినటువంటి ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఈ ప్లాట్ఫామ్ త్రూ ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పి ఈ సోకాల్డ్ క్లయింట్ ఈ కంపెనీలో ఉన్నటువంటి టాప్ లెవెల్ మేనేజ్మెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకేనా? రైట్. ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు సో వీళ్ళు ఒక్కటే కూర్చొని వర్క్ చేయలేరు కాబట్టి వాట్ దే విల్ డూ, ఫస్ట్ దే విల్ స్టార్ట్ హైరింగ్ ఏ టీమ్ కాల్డ్ డెవలప్మెంట్ టీమ్. ఓకేనా? సో ఒక కంపెనీలో ఏం చేస్తారు, ఫస్ట్ డెవలప్మెంట్ టీమ్ అనేటువంటి ఒక దాన్ని హైర్ చేస్తారు. సో టెక్నికల్గా అయితే మనం డెవలప్మెంట్ టీమ్ అంటాం. అదేవిధంగా ఇంకొక టీంని ఏమంటామంటే మనం ఆపరేషన్స్ టీమ్ అంటాం. అంటే మనకి ఇప్పుడు HR టీము, అడ్మిన్ టీము ఎలా అయితే కాల్ చేస్తామో దెర్ ఇస్ ఎ టీమ్ కాల్డ్ డెవలప్మెంట్ టీమ్ అండ్ అగైన్ దెర్ ఇస్ ఎ టీమ్ కాల్డ్ ఆపరేషన్స్ టీమ్. సో ఈ డెవలప్మెంట్ టీంలో ఎవరెవరు ఉంటారు అంటే ఇలా బిజినెస్ అనలిస్ట్ అని, ఆర్కిటెక్టు, డెవలపర్సు, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారండి. ఓకే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో వీళ్ళ యొక్క డే టు డే యాక్టివిటీస్ ఏంటి అన్న కేసులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిస్ట్ ఉన్నాడు. ఈయన వర్క్ ఏంటి, ఈ క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్ మొత్తాన్ని గ్యాదర్ చేస్తాడు. ఎట్లాగా, ఈ bookmyshow.com అనేటువంటి అప్లికేషన్లో మీకు ఏ పేజ్ తర్వాత ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి, అసలు దాని యొక్క డిజైనింగ్ ఎలా ఉండాలి, కలర్ కాంబినేషన్ ఎలా ఉండాలి, ఆ యొక్క బిజినెస్ లాజిక్ ఏంటి, మీకు ఏం కావాలనేటువంటి రిక్వైర్మెంట్ మొత్తం గ్యాదర్ చేస్తాడు. ఓకే, చేసి ఆర్కిటెక్ట్కి ఇచ్చినాక ఆర్కిటెక్ట్ ఏం చేస్తారంటే ఒక బ్లూ ప్రింట్ అనేటువంటి దాన్ని రెడీ చేస్తారు. ఒక టెక్నికల్ బ్లూ ప్రింట్ అంటే మన హౌస్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ముందు ఎలా అయితే మనం ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసుకుంటామో ఇక్కడ కూడా ఒక ప్రాజెక్ట్ అనేటువంటి స్టార్ట్ చేయడానికి ముందు ఏం చేస్తారు, ఒక టెక్నికల్ బ్లూ ప్రింట్ రెడీ చేస్తారు. చేసి దాని ప్రకారం వీళ్ళు ఏం చేస్తారంటే డెవలపర్స్ అనేటువంటి వాళ్ళని హైర్ చేస్తారు కంపెనీస్లో. ఇందులో ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్ ఉండొచ్చు, బ్యాక్ ఎండ్ డెవలపర్స్ కూడా ఉండొచ్చు. ఓకేనా? ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్. ఇంకా ఫ్రంట్ ఎండ్ అంటే రియాక్ట్ అని, యాంగులర్ అని, బ్యాక్ ఎండ్కి వస్తే జావా, పైథాన్, .NET, PHP ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ ఏం చేస్తారు, ఈ యొక్క డిజైన్ ఆర్కిటెక్ట్ ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్ ప్రకారం వీళ్ళు కోడింగ్ అనేటువంటిది రాయడం స్టార్ట్ చేస్తారు డెవలపర్స్. ఓకే, కోడ్ రాస్తారు. సో ఈ కోడ్ రాసిన తర్వాత
ఫర్ ఎగ్జాంపుల్ డెవలపర్స్ కోడ్ రాశారు అనుకోండి, ఒక 10 మంది డెవలపర్స్ కూర్చొని కోడ్ రాశారు. వీళ్ళు కామన్గా ఏం చేస్తారంటే ఈ రాసినటువంటి కోడ్ మొత్తాన్ని తీసుకెళ్ళి కొన్ని రిపాజిటరీస్లో పెడతారండి. అంటే మనం ఎలా అయితే ఫొటోస్ని వీడియోస్ని గూగుల్ డ్రైవ్లో స్టోర్ చేసుకుంటామో, డెవలపర్స్ అనేటువంటి వాళ్ళు కొన్ని ప్లాట్ఫామ్స్ని వాడతారు. గిట్హబ్ అనేటువంటి ఒక ప్లాట్ఫాము, గిట్లాబ్ అనేటువంటి ఒక ప్లాట్ఫాము, ఇట్లా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ని వాడి ఆ కోడ్ మొత్తం తీసుకెళ్ళి అక్కడ పెడతారు. ఓకేనా? అంతటితో వాళ్ళ టాస్క్ అయిపోయింది అనుకుందాం, డెవలపర్స్ అయిపోయింది. వాట్ నెక్స్ట్? ఇక్కడ టెస్ట్ ఇంజనీర్స్ వస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? ఆ కోడ్ మొత్తాన్ని తీసుకొని టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్ అయినాక కోడ్ మొత్తాన్ని బిల్డ్ చేస్తారు. ఇక్కడ సింపుల్గా బిల్డ్ అంటే ఏం లేదు, మనం ఫ్రెండ్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 ఫొటోస్ని పంపించాలనుకున్నప్పుడు 100 ఫొటోస్ని సపరేట్గా ఈమెయిల్ అటాచ్ చేయకుండా వీటన్నిటిని కలిపి మీరు ఏం చేస్తారు? ఒక జిప్ ఫైల్ లాగా చేస్తారు కదా. ఇక్కడ సేమ్ ప్రాసెస్నే బిల్డ్ అంటాం. ఓకే, ఈ డెవలపర్ రాసినటువంటి కోడ్ మొత్తాన్ని కూడా బిల్డ్ చేసి ఒక ప్యాకేజ్ రెడీ చేస్తారు. క్లియర్? ఎవరు? ఈ డెవలప్మెంట్ టీంలో ఉన్నటువంటి వీళ్ళందరూ. ఇలా ఈ యొక్క ప్యాకేజ్ని రెడీ చేసిన తర్వాత ఆపరేషన్స్ టీంలో ఉన్నటువంటి ఒక పర్సన్ ఈ ప్యాకేజ్ కలెక్ట్ చేసి తీసుకెళ్ళి ఈ యొక్క సర్వర్స్ లోపల డిప్లాయ్మెంట్ చేస్తారు. ఓకే, సర్వర్ లోపల డిప్లాయ్మెంట్ చేస్తారు. అది డైరెక్ట్ లైవ్ సర్వరా, ప్రొడక్షన్ సర్వరా, ప్రీ ప్రొడక్షనా, టెస్టింగ్ సర్వరా, విల్ డిస్కస్ లేటర్. బట్ ఒక ఎక్స్ అనేటువంటి సర్వర్లో డిప్లాయ్మెంట్ చేశారు. ఓకేనా? సో కాబట్టి ఇక్కడ డెవలప్ చేసినటువంటి కోడ్ని టెస్టింగ్ చేసి బిల్డ్ చేసి తీసుకొచ్చి సర్వర్లో డిప్లాయ్మెంట్ చేస్తేనే యాక్చువల్గా ఆ సర్వర్లో ఉన్నటువంటి కోడ్ని మనం యాక్సెస్ చేస్తాం. ఎలా చేస్తాం ఇక్కడ అంటే, ఇక్కడ ప్రతి సర్వర్స్కి కూడా కొన్ని ఐపీ అడ్రస్లు అనేటువంటివి ఉంటాయి. ఈ ఐపీ అడ్రస్లు తీసుకెళ్ళి డొమైన్ నేమ్కి మ్యాప్ చేసి మార్కెట్లోకి డొమైన్ నేమ్ని రిలీజ్ చేస్తారు. సో కాబట్టి మీరు అందరూ ఏం చేస్తుంటారు? మన బ్రౌజర్లోకి వచ్చి www.instagram.com అని ఇక్కడ క్లిక్ చేయగానే బ్రౌజర్లో ఆ రిక్వెస్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి డొమైన్ నేమ్కి వెళ్ళి డొమైన్ నేమ్ నుంచి ఐపీ చెక్ చేసి ఐపీ నుంచి సర్వర్ క్లిక్ చేసి సర్వర్ నుంచి రెస్పాన్స్ అనేటువంటిది మీకు వస్తుంది. సో ఇది జనరల్గా ఎంతసేపు జరుగుతుంది? ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇలా ఇది రీఫ్రెష్ అయ్యే లోపల జరిగినటువంటి ప్రాసెస్ ఏంటి? రిక్వెస్ట్ అనేటువంటిది బ్రౌజర్ నుంచి సర్వర్కి వెళ్ళి సర్వర్ నుంచి రెస్పాన్స్ అనేది వస్తుంది. ఓకే, బేసిక్గా ఇది జరిగింది. ఇప్పుడు ఇది ఎందుకు డిస్కస్ చేస్తున్నాం చెప్తా, డోంట్ వరీ. ఓకే, ఇది ఇలా వచ్చింది. ఇక్కడ రెండో క్వశ్చన్ ఏంటి అంటే, ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ సోకాల్డ్ వెబ్సైటు నాకు ఒక విధంగా కనబడుతుందా, మీకు ఒక విధంగా కనబడుతుందా, అందరికీ ఒకే విధంగా కనబడుతుందా అంటే అందరికీ ఒకే విధంగా కనబడుతుంది. అంటే సర్వర్లో ఏదైతే ఉంటుందో యాజ్ ఇట్ ఈస్గా రెస్పాన్స్ అనేది వచ్చింది. ఓకేనా? సో మరి ఇక్కడ ప్రాబ్లం ఏంటి భూపేష్ అన్న కేసులో, ఎర్లియర్ ట్రెడిషనల్ వేలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ కనబడుతుంది ఈ వెబ్సైట్ కనబడుతుంది, దాంట్లో బ్యాక్గ్రౌండ్లో ఈ ట్రైన్ ఇమేజ్ ఉంది. లెటెస్ట్ అజ్యూమ్, లేకుంటే మన ఈ బుక్ మై షో గురించి మాట్లాడదాం. ఇక్కడ ప్రస్తుతానికి ఈ ఇమేజ్ అనేటువంటిది ఉంది. ఓకే, ఏదో మూవీస్కి సంబంధించిన ఒక ఇమేజ్ అనేటువంటిది ఉంది. సో ఈ ఓనర్ ఏమనుకుంటున్నారంటే, ఈ ఈ ఈ ఎండ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఇది చేంజ్ చేయాలనుకుంటున్నాడు. అంటే కస్టమర్కి వేరే కనబడాలి అని చెప్పేసి ఈ సోకాల్డ్ ఓనర్ అనుకుంటున్నాడు. సో అప్పుడు ఏం చేస్తాడు? తను ఇమీడియట్గా డెవలపర్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అక్కడ మీరు ఆ ఇమేజ్ మార్చండి అని చెప్పగానే డెవలపర్ తన దగ్గర ఉన్నటువంటి కోడ్లో దాన్ని చేంజెస్ చేస్తాడు, తర్వాత టెస్టింగ్ చేస్తారు, తర్వాత బిల్డ్ చేస్తారు, తర్వాత తీసుకొచ్చి సర్వర్స్ లోపల డిప్లాయ్మెంట్ చేస్తారు. కానీ ఇదంతా కూడా ట్రెడిషనల్ వేలో ఎలా ఉంది అంటే, దట్ ఈజ్ అ మాన్యువల్ అప్రోచ్. ఏంటది? మాన్యువల్ అప్రోచ్. అంటే డెవలపర్ కోడ్ రాసినాక టెస్టింగ్ వాళ్ళు అవైలబుల్లో ఉండి వాళ్ళు ఆ కోడ్ని టెస్టింగ్ చేసి మళ్ళీ దాన్ని బిల్డ్ పర్సన్కి ఇచ్చి వాళ్ళు మళ్ళీ బిల్డ్ చేసి అది తీసుకొచ్చి సర్వర్స్లో డిప్లాయ్మెంట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ 4 అవర్స్లో జరగాల్సినటువంటి డిప్లాయ్మెంటు సమ్ టైమ్స్ ఏం జరుగుతుందంటే 4 days టైం తీసుకుంటుంది. ఓకే, 4 days టైం చేసుకుంటుంది. అంటే కోడ్ ఒక ఫేస్ నుంచి ఇంకొక ఫేస్కి మాన్యువల్గా మూవ్ అవ్వడానికి ట్రెడిషనల్ వేలో ఎలా జరిగేది? ఒక ఫేస్ నుంచి ఇంకొక ఫేస్కి ఈ కోడ్ అనేటువంటిది మూవ్ అయ్యేది. ఓకేనా? సో దీనివల్ల ఏం ప్రాబ్లం ఉంది భూపేష్ అని అంటే, ఇక్కడ మనకి డెలివరీ అనేటువంటిది చాలా స్లో అయ్యేది. ఓకే, ఏమయ్యేది? ఇక్కడ మనకి డెలివరీ అనేటువంటిది చాలా స్లో అయ్యేది. ఇక్కడ డెలివరీ ఏంటి, దాంట్లో వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, అవన్నీ కూడా వాళ్ళు డిస్కస్ నౌ. ఓకే, డెలివరీ అనేటువంటి చాలా స్లో అయింది. ఒకటి, డెలివరీ స్లో అవ్వడం వల్ల ఏమవుతుంది? 4 అవర్స్లో అవ్వాల్సిన వర్క్ 4 days తీసుకుంటుంది. 4 అవర్స్కి పే చేయాల్సిన వాళ్ళకి నేను 4 daysకి పే చేస్తున్నా. అండ్ అగైన్ ఇక్కడ డెవలప్ చేసినటువంటి కోడు ఇక్కడ బాగానే వర్క్ అయింది. అదే 4 days తర్వాత ఈ కోడ్ తీసుకెళ్ళి ఈ సర్వర్లో డిప్లాయ్మెంట్ చేసినాక ఈ కోడ్ అనేటువంటిది ఇక్కడ వర్క్ అవ్వట్లేదు. దాని రీజన్ వేరే.
ఓకే, అంటే అక్కడ వర్షన్ చేంజెస్ ఉన్నాయా, డిపెండెన్సీస్ ఉన్నాయా, లేకుంటే అదర్ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసామా, ఇవన్నీ చెక్ చేసుకుంటే ఒక సర్వర్లో వర్క్ అయినటువంటి కోడ్ ఇంకొక సర్వర్లో వర్క్ అవ్వట్లేదు అనేటువంటి విషయము డెవలపర్కి ఎప్పుడు తెలిసింది? 4 days తర్వాత తెలిసింది. సో మళ్ళీ డెవలపర్ ఏం చేయాలి? మళ్ళీ రీకోడ్ చేయాలి, రీటెస్టింగ్ చేయాలి, రీబిల్డ్ చేయాలి, రీడిప్లాయ్మెంట్ చేయాలి. ఇట్లా ఇప్పుడు నేను మీకు 2 ప్రాబ్లమ్సే చెప్పా. ఇట్లాంటి ప్రాబ్లమ్స్, మల్టిపుల్ ప్రాబ్లమ్స్ అనేటువంటివి ఈ యొక్క డెవలప్మెంట్ టీమ్కి, ఆపరేషన్స్ టీమ్కి రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు? ట్రెడిషనల్ వేలో. క్లియర్? సో కాబట్టి ఇక్కడ జరిగేటువంటి ఈ కంప్లీట్ మాన్యువల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ మాన్యువల్ ప్రాసెస్ని, అదేవిధంగా వీళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉంటాయో ఈ ఛాలెంజెస్ మొత్తాన్ని కూడా ఎలా అయినా ఓవర్కమ్ చేయాలి అని చెప్పేసి ఎక్స్ అనేటువంటి ఒక పర్సను ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక కాన్సెప్ట్ పేరేంటి ఇక్కడంటే? డెవాప్స్. సో కాబట్టి టెక్నికల్గా డెవాప్స్ ఈజ్ ఎ కాన్సెప్ట్ or a methodology or a set of practices which can be used to set up an automation between the development team and operations team అంటాం. అంటే ఈ డెవలప్మెంట్ టీమ్కి, ఆపరేషన్స్ టీమ్కి మధ్యలో కంప్లీట్గా ఆటోమేషన్ని సెటప్ చేయడానికి వాడేటువంటి ఒక కాన్సెప్ట్ని ఏమంటామంటే మనం ఇక్కడ డెవాప్స్ అంటాం. అంతే తప్ప ఇదేదో ఒక సపరేట్ స్కిల్ సెట్ కాదు. ఇట్స్ నాట్ ఈవెన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బుక్. ఆ బుక్లో ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వీళ్ళు ఏం చేశారు? ఈ 2 టీమ్స్కి మధ్య వీళ్ళు ఆటోమేషన్ అనేటువంటి దాన్ని సెటప్ చేశారు. ఇలా ఆటోమేషన్ని సెటప్ చేయడం వల్ల మనకి మళ్ళీ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఏమని? 4 అవర్స్లో అవ్వాల్సినటువంటి కోడ్ 3 అవర్స్లోనే డిప్లాయ్మెంట్ అవుతుంది. 3 అవర్స్లో కోడ్ డిప్లాయ్మెంట్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఎర్లీ బగ్ డిటెక్షన్ జరుగుతుంది. అంటే ముందుగానే మనకి ఫర్ ఎగ్జాంపుల్ 3 అవర్స్లోనే ఏ ఎర్రర్స్ ఉన్నాయో తెలిస్తే డెవలపర్ మళ్ళీ రీరెక్టిఫై చేసుకొని రీడిప్లాయ్మెంట్ చేస్తాడు. అట్లా ఎర్లీ బగ్ డిటెక్షన్ జరగచ్చు. మాన్యువల్ ఇంటరాక్షన్ పోయి ఆటోమేషన్ జరగడం వల్ల ఆ యొక్క డెలివరీ స్పీడ్ పెరుగుతుంది, కాస్ట్ తగ్గుతుంది, 2 టీమ్స్ మధ్య మంచి కొలాబరేషన్ పెరుగుతుంది. ఓకే, ఇట్లా ఎన్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో కాబట్టి ఇట్లా స్పెషల్గా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఒక కాన్సెప్ట్ని మనం ఏమంటాం? డెవాప్స్ అని చెప్పి కాల్ చేస్తాం. మరి ఈ 2 టీమ్స్కి మధ్య డెవాప్స్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎవరు చేస్తారంటే టెక్నికల్గా డెవాప్స్ ఇంజనీర్ అంటాం. సో డెవాప్స్ ఇంజనీర్ చేస్తాడు. మరి యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్గా నాకు ఏ స్కిల్ సెట్ ఉండాలి, నేను ఏం నేర్చుకోవాలి అంటే సింపుల్గా నువ్వు డెవలప్మెంట్ టీం గురించి, ఆ డెవలప్మెంట్ టీంలో ఉన్నటువంటి పీపుల్ గురించి, ప్లస్ వాళ్ళు వాడేటువంటి టూల్స్ గురించి నేర్చుకో. అదేవిధంగా ఆపరేషన్స్ టీంలో ఉన్నటువంటి వాళ్ళు వాడేటువంటి టూల్స్, ప్లస్ ఆ టూల్స్ యొక్క పర్పస్ ఏంటి అనేటువంటిది నేర్చుకోండి. జస్ట్ అవి నేర్చుకొని ఒకదాన్ని ఇంకొక దాన్ని మనం ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఒకటి ఆటోమేషన్ అనేటువంటి దాన్ని చేయొచ్చు, ప్లస్ రెండోది ప్రీవియస్గా ఉన్నటువంటి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఇక్కడ ఈ టూల్స్ ఇస్తాయి. సో కాబట్టి ఈ డెవాప్స్కి సంబంధించినటువంటి టూల్స్ గురించి మనం డిస్కస్ చేసేటప్పుడు టెక్నికల్గా ఏమేమి టూల్స్ వస్తాయి జనరల్గా అని అంటే, ఇక్కడ ఏమేమి టూల్స్ వస్తాయని చెప్పడం కంటే ఇక్కడ డెవాప్స్ అనేటువంటి దాన్ని దేనికి మధ్య ఇంప్లిమెంట్ చేస్తున్నాం? డెవలప్మెంట్ టీమ్కి, ఆపరేషన్స్ టీమ్కి మధ్యలో. ఇక్కడ డెవలప్మెంట్ టీము, ఆపరేషన్స్ టీమ్ కలిపి ఏం చేస్తున్నారు? ఈ క్లయింట్కి ఒక ప్రాజెక్ట్ చేసిస్తున్నారు. సో కాబట్టి ఒక సాఫ్ట్వేర్ని ఎప్పుడైనా మనం డెవలప్ చేసేటప్పుడు మనకి SDLC అనేటువంటిది ఒకటి ఉంటుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం. ఓకే, అంటే ఏది ముందు చేయాలి, ఏది తర్వాత చేయాలి, ఇట్లా SDLC అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ SDLC అనేటువంటి దాంట్లో ఇక్కడ బేసిక్ ఫేసెస్ ఏమేమి ఉంటాయంటే ప్లానింగ్ అనేది, డిజైనింగ్ అనేది, డెవలప్మెంటు, టెస్టింగు, టెస్టింగ్ తర్వాత బిల్డ్ తర్వాత డిప్లాయ్ తర్వాత మానిటరింగ్. ఇవి ఫేసెస్. యాక్చువల్లీ ఈ ఫేసెసే నేను ఇక్కడ పెట్టింది. డెవలప్మెంటు, టెస్టింగు, బిల్డ్, అప్లికేషన్ తీసుకెళ్ళి డిప్లాయ్మెంట్ చేయడం, తర్వాత దాన్ని మానిటర్ చేయడం. ఇవి యాక్చువల్గా SDLCలో ఉన్నటువంటి ఫేసెస్. సో కాబట్టి ఇక్కడ డెవాప్స్ ఈజ్ ఈక్వల్ టు మనం SDLC అనుకోవచ్చు. మరి డెవాప్స్ నేర్చుకోవాలంటే ఏం చెప్పాను? SDLCలో ఉన్నటువంటి టూల్స్ నేర్చుకోవాలి. ఇక్కడ SDLCలో ఒక్కొక్క ఫేస్లో ఏమేమి టూల్స్ ఉంటాయి, ఏ టూల్ ఎందుకు వాడతాం, ఓకేనా? నా విల్ టెల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ప్లానింగ్ అనేటువంటి కాన్సెప్ట్కి వచ్చామనుకో. ఈ ప్లానింగ్ అనేటువంటి కాన్సెప్ట్లో వీళ్ళు జీరా అనేటువంటి ఒక టూల్ వాడతారు. ఎవరు? ఈ ప్లానింగ్కి సంబంధించిన టూలు, అంటే ఈ టీము. మరి ఎర్లియర్ డేస్లో జీరా టూల్ ఉందంటే లేదు, వాళ్ళు ఏం చేయాలి ఏంటి అనేది దాని పేపర్ రాసుకునేవాళ్ళు.
బట్ ఇక్కడ ఇద్దరికో ముగ్గురికో మానిటర్ చేయడం ఓకే, కానీ ఒక 200-300 మంది ఉన్నప్పుడు ఆ వర్క్ మానిటరింగ్ అనేటువంటిది వర్క్ అసైన్మెంట్స్ అనేటువంటిది కుదరదు. సో కాబట్టి దే స్టార్టెడ్ డెవలపింగ్ సమ్ టూల్స్ లైక్ జీరా. సో కాబట్టి జీరా అనేటువంటిది ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్. ఇందులో మీరు చేయాల్సింది ఏంటి, అసలు జీరా అంటే ఏంటి, జీరాలో యూజ్ కేసెస్లు ఎలా క్రియేట్ చేస్తారు, అసలు ఒక పర్సన్ ఎలా ట్రాక్ చేస్తారు, ఇట్లా మనం కొంచెం నేర్చుకుంటాం యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్గా. ఓకేనా. జీరా. అదే డిజైనింగ్కి వచ్చినప్పుడు డిజైనింగ్లో ఫిగ్మా అనేటువంటి ఒక టూల్ వాడతారు. ఏం చేస్తారు, ఫిగ్మా అనేటువంటి ఒక టూల్ వాడతారు. అదేవిధంగా మన డెవలపర్సు కోడ్ రాసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే గిట్ ఒకటి, గిట్ హబ్ ఒకటి, గిట్ ల్యాబ్ ఒకటి, బిట్ బకెట్ ఒకటి, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ని మన వాళ్ళు ఏం చేస్తారో మనక డెవలపర్స్ అనేటువంటి వాళ్ళు ఆ టూల్స్ని వాడతారు. ఇక్కడ మళ్ళీ నేను ఒక్కొక్క టూల్ ఏంటి, ఒక్కొక్క టూల్ని ఏ పర్పస్ కోసం మనం యూస్ చేస్తాం అనేటువంటిది కూడా నేను మోస్ట్లీ ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే. సో ప్రస్తుతానికి ఫిగ్మా గురించి మాట్లాడుతున్నా. ఫిగ్మా అయిన తర్వాత ఏం చెప్పాను, డెవలపర్స్ ఈ టూల్స్ వాడతారు. సో డెవలపర్స్ ఏం చెప్పాను, డెవలపర్స్ ఈ టూల్స్ వాడి ఆ కోడ్ మొత్తాన్ని రాసి ఆ కోడ్ మొత్తాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఒక రిపాజిటరీస్లో పెట్టారు అనుకుందాం. ఓకే. అప్పుడు వీళ్ళు ఈ టూల్స్ వాడారు. సో ఇక్కడ డెవలప్మెంట్ అయినాక ఏం జరగాలి, టెస్టింగ్ అనేది జరగాలి. ఈ టెస్టింగ్కి వచ్చినప్పుడు మన డెవాప్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన వాళ్ళు కొంతమంది సోనార్ క్యూబ్ అనేటువంటి ఒక టూల్ వాడతారు. ఓకే. ఐ టెల్ యూ వై సోనార్ క్యూబ్ ఇస్ ఆల్సో. ప్రస్తుతానికి మీరు ఏమేమి టూల్స్ ఉన్నాయి డెవాప్స్ టూల్స్ అనేటువంటిది ఇక్కడ చెప్తున్నా, ఫస్ట్ ఫేస్ వైజ్ చెప్తున్నా. ఓకే. ప్లానింగ్లో ఏమో జీరా ఉంది, డిజైనింగ్లో ఫిగ్మా ఉంది, డెవకి వస్తే ఏమో గిట్ ల్యాబ్, గిట్ హబ్ ఉంది, టెస్టింగ్లో సోనార్ క్యూబ్ ఉంది. అదే బిల్డ్ దగ్గరకు వచ్చేటప్పటికి మావెన్ అని, గ్రాడెల్ అని, యాంట్ అని, ఇలా కొన్ని టూల్స్ ఉంటాయి ఇక్కడ బిల్డ్లో. ఈ బిల్డ్ అయినాక డిప్లాయ్మెంట్కి వచ్చినప్పుడు డిప్లాయ్మెంట్ ఇస్ నథింగ్ బట్ ఏంటి, ఈ డెవలపర్స్ బిల్డ్ చేసినటువంటి కోడ్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ డిప్లాయ్మెంట్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనం సర్వర్స్ అంటే ఏంటో నేర్చుకుంటాం. ఓకే. సర్వర్స్ అంటే ఏంటో నేర్చుకుంటాం. ఈ సర్వర్స్ లోపల మనకి ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది, వర్చువల్ సర్వర్స్ అని చెప్పి ఇంకొక కాన్సెప్ట్ ఉంటుంది. వాటి గురించి కూడా నేర్చుకుంటాం. వీటి గురించి నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో వీటిలలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే. వీటిలో ఏంటి, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేయడానికి మార్కెట్లో లేటెస్ట్గా కంటైనరైజేషన్ అని చెప్పి కాల్ చేస్తారు. ఏమని కాల్ చేస్తామో కంటైనరైజేషన్ అంటాం. ఈ కంటైనరైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్లో డాకర్ అనేటువంటి ఒక టూల్ వాడతాం. సో కాబట్టి ఇక్కడ డాకర్ అనేటువంటి టూల్ ఏంటి, అసలు దాంతో మనం కంటైనర్స్ని ఎలా క్రియేట్ చేయాలి, అసలు వర్చువల్ సర్వర్స్ ఉండగా మనం అసలు కంటైనర్స్ని ఎందుకు క్రియేట్ చేసాం, ఒక కంటైనరు ఇంకొక కంటైనర్తో ఎలా ఇంటరాక్ట్ అవుతుంది అనేటువంటిది ఎక్కడ నేర్చుకుంటావు, డాకర్లో నేర్చుకుంటాం. అదేవిధంగా డాకర్తో పాటు మీకు కుబర్నెటిస్ అనేటువంటి టూలు, యాన్సిబుల్ అనేటువంటి టూలు, టెరాఫామ్ అనేటువంటి ఒక టూలు. ఓకే. ఇవన్నీ కూడా మీరు డిప్లాయ్మెంట్లో నేర్చుకోవాలి ఈ ఫేస్లో. ఓకే. నెక్స్ట్ ఆ ఫేస్ కంప్లీట్ అయినాక లాస్ట్ ఫేస్ ఏముంది, ఇక్కడ మానిటరింగ్ అనేది ఉంది. ఈ మానిటరింగ్కి వచ్చినప్పుడు డెవాప్స్ వాళ్ళ గురించి చెప్తున్నానండి. గ్రఫానా అని, ప్రోమథిసిస్ అని, ఓకే, ఈఎల్కే అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మానిటరింగ్ టూల్స్ ఉంటాయి. సో కాబట్టి మీరు ఈ ప్రతి ఫేస్లో ఉన్నటువంటి టూల్స్ అయితే నేర్చుకోవాలి. కానీ అన్నిటి మీద నువ్వు వర్క్ చేస్తావంటే నువ్వేం వర్క్ చేయవు, నువ్వు కొన్నిటి మీద మాత్రమే వర్క్ చేస్తావు. క్లియర్. సో కాబట్టి ఇవి మనకి ఈ యొక్క డెవలప్మెంట్ టీమ్కి, ఆపరేషన్స్ టీమ్కి మధ్యలో నువ్వు కంప్లీట్గా ఆటోమేషన్ని సెటప్ చేయడానికి వాడేటువంటి టూల్స్ యాక్చువల్గా. ఓకే. ఈ టూల్స్ నువ్వు యూజ్ చేసి ఏం చేయొచ్చు అంటే కంప్లీట్గా ఆటోమేషన్ అనేటువంటి దాన్ని సెటప్ చేయొచ్చు. అందులో నువ్వు కూడా ఇక్కడ ఇంకొక ఫేస్ ఉంటుంది. ఇంతకుముందు ఏం చెప్పాను, ఎస్డిఎల్సిలో ప్లానింగ్ ఉంది, డిజైనింగ్ ఉంది, డెవలప్మెంట్ ఉంది, టెస్టింగ్ ఉంది, బిల్డ్ ఉంది, డిప్లాయ్మెంట్ అని చెప్పాను కదా. ఈ బిల్డ్ తర్వాత లేటెస్ట్గా మీకు ఇక్కడ సిఐసిడి అనేటువంటి ఒక కాన్సెప్ట్ వస్తుంది, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, కంటిన్యూస్ డెలివరీ అని. సో దాంట్లో జెన్కిన్స్ అనే టూల్ వాడచ్చు, రైట్, బ్యాంబూ అనే టూల్ వాడచ్చు, సర్కిల్ సిఐ వాడచ్చు, ఏడబ్ల్యూఎస్ పైప్ లైన్స్ వాడచ్చు, అజూర్ పైప్ లైన్స్ కూడా వాడచ్చు. నీ ఇష్టం, నీకు నచ్చినటువంటి ఇక్కడ ఏదో ఒక సిఐసిడి టూల్ని వాడి ఏం చేస్తావనంటే మనం పైప్ లైన్స్ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఏంటో వాళ్ళు టెల్ యూ. ఓకే. సో ప్రస్తుతానికి ఇన్ కంక్లూజన్, DevOps is a concept which can be used to set up an automation between the development team and the operations team.
మరి ఆటోమేషన్ సెటప్ చేయాలంటే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేటువంటివి ఉన్నాయి. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ అనేటువంటివి ఈ ఎన్ నెంబర్ ఆఫ్ టూల్స్ అనేటువంటివి ప్రొవైడ్ చేస్తాయి. సో కాబట్టి మీరు ప్రతి ఫేస్లో ఉన్నటువంటి ప్రతి టూల్ గురించి డీటెయిల్గా నేర్చుకోవాలి. ఓకే, అందులో ఇంతకుముందు చెప్పినట్టు జీరా అనేటువంటి టూల్ ఏమో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కి వాడతాము, ఫిగ్మా అనేటువంటి టూల్ ఏమో మనం డిజైనింగ్ కోసం వాడతాము. ఇక్కడ గిట్ అనేటువంటి టూల్ని మనం టెక్నికల్గా VCS టూల్ అని చెప్పి కాల్ చేస్తాం, అంటే వర్షన్ కంట్రోల్ సిస్టమ్ అంటాం. ఈ టూల్స్ అన్నిటి గురించి కూడా ఇంకొక క్లాస్ చెప్తారు డీటెయిల్గా, డోంట్ వరీ. ఓకే, ప్రస్తుతానికి గిట్ ఈజ్ ఏ VCS టూల్ విచ్ కెన్ బి యూజ్డ్ టు మెయింటైన్ ద వర్షన్స్ ఆఫ్ ద కోడ్ యాజ్ వెల్ యాజ్ టు ట్రాక్ ద డెవలపర్ చేంజెస్. అది గిట్ యొక్క పర్పస్. అదేవిధంగా గిటాబ్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ విచ్ కెన్ బి యూజ్డ్ టు క్రియేట్ రిపాజిటరీస్ అండ్ టు స్టోర్ ద డెవలపర్స్ కోడ్. ఓకేనా, ఇక్కడ ఇది. అదేవిధంగా సోనార్ క్యూబ్ ఈజ్ ఏ స్టాటిక్ కోడ్ అనాలిసిస్ టూల్ అంటాం. అంటే కోడ్ అనేటువంటి దాన్ని నేను డిప్లాయ్మెంట్కి పంపించడానికి ముందు ఆటోమేటిక్గా టెస్టింగ్ చేయడానికి ఇక్కడ ఒక టూల్ వాడతాం. దీన్ని మనం సోనార్ క్యూబ్ అంటాం. మరి సోనార్ క్యూబే వాడాలంటే నో, మీకు నచ్చినటువంటి టూల్ వాడుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ప్రిఫరింగ్ ఏ టూల్ కాల్డ్ సోనార్ క్యూబ్. అదేవిధంగా బిల్డ్ అన్న, ఇక్కడ బిల్డ్లో ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఈ యొక్క డెవలపర్ కోడ్ రాస్తే ఆటోమేటిక్గా సోనార్ క్యూబ్ అనేటువంటి తీసుకొని టెస్టింగ్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే టెస్టింగ్ జరుగుతుందో ఆటోమేటిక్గా బిల్డ్ టూల్స్ అనేటువంటి ఏదో ఒక టూల్ తీసుకొని ఆ కోడ్ మొత్తాన్ని బిల్డ్ చేసి ఒక ప్యాకేజ్ అనేటువంటి దాన్ని రెడీ చేస్తాయి. ఎప్పుడైతే ప్యాకేజ్ రెడీ అయిందో ఇక్కడ మధ్యలో CI/CD అనేటువంటి ఒక టూల్ ఉంటుంది. దీని వర్క్ ఏంటి, ఎప్పుడైతే ప్యాకేజ్ రెడీ అయిందో ఇది వెళ్ళేసి ఈ ప్యాకేజ్ని కలెక్ట్ చేసి తీసుకెళ్ళి ఏ సర్వర్స్లో డిప్లాయ్మెంట్ చేయాలో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ సర్వర్స్ లోపల డిప్లాయ్మెంట్ చేస్తుంది. ఓకే, ఈ టూల్. సో ఇక్కడ నీ వర్క్ ఏంటి యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్గా అంటే, ఇగో ఇట్లా కోడ్ ఇక్కడ ఎప్పుడైతే కోడ్ పుష్ అవుతుందో ఆటోమేటిక్గా ఆ కోడు ఈ టెస్టింగ్కి సంబంధించిన టూల్ తీసుకొని అది టెస్టింగ్ చేయాలి, తర్వాత బిల్డ్ చేయాలి, ఆ కోడ్ మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేయాలి అనేటువంటి ఒక వర్క్ ఫ్లోని నువ్వు క్రియేట్ చేయాలి. టెక్నికల్గా దీన్ని మనం పైప్ లైన్స్ అంటాం, CI/CD పైప్ లైన్స్ అంటాం. సో కాబట్టి ఎప్పుడైతే డెవలపర్ ఒక క్లిక్ చేస్తాడో ఆటోమేటిక్గా కోడ్ అనేటువంటిది ఇక్కడ డిప్లాయ్మెంట్ అయ్యి దానికి సంబంధించిన రెస్పాన్స్ అనేటువంటిది ఆటోమేటిక్గా మన డెవలపర్కి వచ్చేస్తుంది. ఏమని, ఆ కోడ్ అక్కడ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా ఓకే అనేటువంటి రెస్పాన్స్ మనోడికి వస్తుంది. మనోడు మళ్ళీ రాసి మళ్ళీ పుష్ చేయగానే మళ్ళీ సేమ్ ప్రాసెస్ రిపీట్ అవుతుంది. సో కాబట్టి ఇట్లా కోడ్కి సంబంధించి వీళ్ళు ఇంతకు ముందు మాన్యువల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తుండేవాళ్ళు కదా, దాన్ని ఇప్పుడు ఈ CI/CD యొక్క టూల్స్ యొక్క హెల్ప్తో ఏం చేయొచ్చు అని అంటే కంప్లీట్గా ఆటోమేషన్ అనేటువంటి దాన్ని చేసేస్తారు. ఓకేనా, సో కాబట్టి ఇక్కడ మీరు ఇలాంటి పైప్ లైన్స్ని క్రియేట్ చేయడం అనేటువంటిది మీది ఒక రోల్. ఎవరికి సంబంధించి, డెవాప్స్ ఇంజనీర్కి సంబంధించి. మరి ఈ పైప్ లైన్స్ క్రియేట్ చేయాలంటే నీకు ఏం తెలియాలి, గిట్ టూల్ గురించి తెలియాలి, గిటాబ్ గురించి తెలియాలి, అదేవిధంగా సోనార్ క్యూబ్ గురించి తెలియాలి, బిల్డ్ టూల్స్ గురించి తెలియాలి, CI/CD గురించి తెలియాలి, సర్వర్ గురించి తెలియాలి, సర్వర్ లోపల ఉన్నటువంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలియాలి. క్లియర్. సో కాబట్టి ఇట్లా ఇదొక వర్క్. ఈ వర్క్ కాకుండా ఇక్కడ ఏం చెప్పాను, ఇక్కడ దాకా ఈ వర్క్ అయిపోయింది, ఇక్కడ దాకా నేర్చేసుకున్నాం, ఇదొక రోల్. ఇక్కడికి వచ్చేటికి నీకు ఇంకొక రోల్ స్టార్ట్ అవుతుంది. ఏ రోలు, ఇగో ఇక్కడ వరకు వస్తుంది. ఏ రోలు అంటే, ఇంతకుముందు డెవలపర్స్ ఏం చేసేవాళ్ళు అంటే ఆ కోడ్ మొత్తాన్ని తీసుకెళ్ళి వీళ్ళు మన వాళ్ళు సర్వర్స్ లోపల డిప్లాయ్మెంట్ చేసేవాళ్ళు. బట్ అక్కడ సర్వర్స్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల ఒక సర్వర్లో వర్క్ అయినటువంటి కోడ్ ఇంకొక సర్వర్లో వీళ్ళు వర్క్ అయ్యేది కాదు, దానివల్ల ఇంకా ఎక్కువ టైం తీసుకునేది. దీనికి సొల్యూషన్ ఏంటి భూపేష్ ఇక్కడ అని అంటే కంటైనరైజేషన్ అనేటువంటిది సొల్యూషన్. ఈ కంటైనరైజేషన్లో డాకర్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ని వాడి మనం ఏం చేయొచ్చు, కంటైనర్స్ని క్రియేట్ చేయడం వల్ల ఒక కంటైనర్లో రన్ అయినటువంటి కోడ్ ఆటోమేటిక్గా ఏ కంటైనర్లో కూడా రన్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కంపెనీస్లో ఎస్పెషల్లీ ఎప్పుడైతే మైక్రో సర్వీసెస్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చిందో, ఇక్కడ మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి అంటే, ఇంతకుముందు ఈ bookmyshow.com అనేటువంటి ఒక సింగిల్ అప్లికేషన్, దీన్ని మొత్తం తీసుకెళ్ళి ఒకటే సర్వర్లో డిప్లాయ్మెంట్ చేసేవాళ్ళు. ఆ సర్వర్ క్రాష్ అయిపోయిందంటే అప్లికేషన్ అనేటువంటిది ఏమని వచ్చేది, ఇక్కడ ద అప్లికేషన్ ఈజ్ నాట్ ఫౌండ్ అని వచ్చేది. ఇట్లా అవునా కదా, దిస్ సైట్ కాంట్ బి రీచ్డ్. ఎందుకు అంటే ఒకటి ఓవరాల్ సర్వర్ డౌన్ అయిపోయినా ప్రాబ్లం అయ్యేది, ప్లస్ ఈ పేజ్కి ఇంటర్లింక్స్ ఉండేటివి. సో కాబట్టి ఒక్కటి ఎఫెక్ట్ అయిందంటే మొత్తం అప్లికేషన్ ఎఫెక్ట్ అయ్యేది. దాన్ని మనం మోనోలిథిక్ అప్లికేషన్స్ అనేవాళ్ళు. బట్ నౌ ద ట్రెండ్ ఈస్ ఇక్కడ ఏంటి, మైక్రో సర్వీసెస్. అంటే ఇక్కడ ఈ పీస్కి సంబంధమే లేదు. ఒక పీస్ ఏమో ఒక సర్వర్లో ఉంటుంది, ఇంకొక పీస్ ఏమో ఇంకొక సర్వర్లో ఉంటాయి. రెండు కూడా APIs త్రూ మాట్లాడుకుంటాయి.
అవి పక్కన పెడితే రెండు సర్వర్స్లో ఉన్నప్పుడు మనకి అక్కడ 2 సర్వర్స్ని మెయింటైన్ చేయడం కంటే వీళ్ళు 2 కంటైనర్స్ని మెయింటైన్ చేస్తారు. ఆ 2 కంటైనర్స్ మాట్లాడుకునేటట్టు చేస్తారు. ఓకే, సో అలాంటప్పుడు ఈ డాకర్ అనేటువంటి ఒక దాన్ని వాడతాం. అదేవిధంగా డాకర్ని మనం కంటైనరైజేషన్ అని చెప్పి కాల్ చేసినప్పుడు కుబర్నెటిస్ని ఏమని కాల్ చేస్తామంటే కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ అంటాం. ఏమని కాల్ చేస్తాం మనం? కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ అంటాం. ఇది మీకు ఇంకా ఈజీగా అర్థం కావాలంటే ఇక్కడ మీకు ఈ సర్వర్ ఏదైతే ఉందో ఈ సర్వర్ మొత్తాన్ని మనం ఏమనుకుంటాం? ఒక హాస్టల్ బిల్డింగ్ అనుకుంటాం. సర్వర్ మొత్తాన్ని ఒక హాస్టల్ బిల్డింగ్ అంటాం. ఇంతకుముందు డైరెక్ట్గా పర్సన్స్ అందరూ వచ్చినప్పుడు ఒక హాస్టల్ బిల్డింగ్లో ఉండేవాళ్ళు. అక్కడ ఎక్కడ కూడా రూమ్స్ అనే కాన్సెప్ట్ లేదు. ఎప్పుడైతే మైక్రో సర్వీసెస్ అనే కాన్సెప్ట్ వచ్చిందో ఈ పెద్ద సర్వర్ లోపల, పెద్ద హాస్టల్ లోపల చిన్న చిన్న రూమ్స్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఒక్కొక్క రూమ్ ఈజ్ నథింగ్ బట్ ఒక్కొక్క వర్చువల్ సర్వర్ అయినా అనొచ్చు, లేదా ఒక్కొక్క కంటైనర్ అని చెప్పి అయినా కాల్ చేయొచ్చు. క్లియర్? సో కాబట్టి హాస్టల్ మొత్తాన్ని కూడా మనం సర్వర్ అనుకుంటే ఆ హాస్టల్లో ఉన్నటువంటి ఒక్కొక్క రూమ్ ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క కంటైనర్. ఇక్కడ కంటైనర్స్ని క్రియేట్ చేయడానికి అయితే నువ్వు ఈ డాకర్ అనేటువంటి దాన్ని వాడావు. మరి కుబర్నెటిస్ని ఏమని చెప్తున్నారు ఇక్కడ? కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ అంటాం. అంటే కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటి? ఈ హాస్టల్లో ఉన్నటువంటి మొత్తం రూమ్స్ని, ఆ ప్రతి రూమ్లో ఉన్న ప్రతి పర్సన్ని, ఇక్కడ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ ఒక అప్లికేషన్. సో కాబట్టి ఈ మొత్తం కంటైనర్స్ని, ఆ కంటైనర్స్ సంబంధించిన మేనేజ్మెంట్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుంది? ఇక్కడ కుబర్నెటిస్ అనేటువంటిది మేనేజ్మెంట్ చేస్తుంది. అంటే ఇంతకుముందు ఆ మేనేజ్మెంట్ లేదా అంటే లేదు. అఫ్ కోర్స్ డాకర్తో నువ్వు కంటైనర్స్ని క్రియేట్ చేసినా కూడా ఫుల్ ప్లెజ్డ్ మేనేజ్మెంట్ లేదు. బట్ నౌ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ కుబర్నెటిస్ వీ కెన్ డూ ద మేనేజ్మెంట్. దీన్ని మన గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు. క్లియర్? సో కాబట్టి ఇవన్నీ ఇంటర్లింక్స్. డాకర్ వాడుతున్నారంటే కంపల్సరీగా కుబర్నెటిస్ వాడతారు. క్లియర్? సో కాబట్టి కుబర్నెటిస్ అనేటువంటి దాన్ని ఏమంటాం? కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ అని చెప్పి కాల్ చేస్తాం. సో కాబట్టి నువ్వు దీని మీద కూడా వర్క్ చేయొచ్చు. అంటే ఇక్కడ రోల్స్ డిఫరెంట్ అండి. ఈ పైప్ లైన్స్ క్రియేట్ చేసే వాళ్ళ యొక్క రోల్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ కంటైనర్స్ని క్రియేట్ చేయడం, ఈ కంటైనర్స్ని మేనేజ్ చేయడం, ఆ రోల్ ఈజ్ డిఫరెంట్. అదేవిధంగా ఇక్కడ కాన్ఫిగరేషన్ అంటాం, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఏంటి ఇక్కడ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చెప్పాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సర్వర్ లోపల 100 కంటైనర్స్ ఉన్నాయి. 100 కంటైనర్ లోపల 100 చిన్న చిన్న అప్లికేషన్స్ రన్ అవుతున్నాయి. బట్ ఇక్కడ ప్రతి అప్లికేషన్కి ఒక 3 సాఫ్ట్వేర్స్ డిపెండెన్సీస్ ఉన్నాయి. ఓకే, ప్రతి అప్లికేషన్కి 3 సాఫ్ట్వేర్స్ డిపెండెన్సీస్ ఉన్నాయి. ట్రెడిషనల్ వేలో ఏం చేసేవాళ్ళు? ఒక్కొక్క కంటైనర్లోకి వెళ్ళి 3 సాఫ్ట్వేర్స్ని సపరేట్గా ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఒక్కొక్కటి అట్లా 100లోనూ చేయాలంటే 100 గంటలు పడుతుందో, లేకుంటే 100 నిమిషాలు కూడా పట్టచ్చు. అది మనకి టైం టేకింగ్ ప్రాసెస్. అందుకని వీళ్ళు ఏం చేశారంటే ఇలాంటి టూల్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. యాన్సిబుల్ అంటాం. యాన్సిబుల్ అని, చెఫ్ అని, రైట్, పపెట్ అని, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్స్ అనేటువంటివి ఉంటాయి. సో వీటి యొక్క వర్క్ ఏంటి అంటే ఒక సింగిల్ క్లిక్తో 100 కంటైనర్స్లో కూడా మీరు కావాల్సినటువంటి కాన్ఫిగరేషన్ చేసేయచ్చు. టైం సేవింగ్, అవునా కదా? అలాంటప్పుడు దీన్ని వాడతారు. అదేవిధంగా ఇప్పుడు టెరాఫామ్ అన్నాం. ఇప్పుడు లేటెస్ట్ ఎక్కువ కంపెనీస్ వాళ్ళు టెరాఫామ్ కూడా వాడతారు. ఎస్పెషల్లీ క్లౌడ్ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చినాక టెరాఫామ్ అనేటువంటిది వాడతారు. ఓకే, సో ఇక్కడ టెరాఫామ్కి క్లౌడ్కి లింక్ ఏంటి అన్న కేసులో ఈ టెరాఫామ్ అనేటువంటిది ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక చిన్న టూల్. సో ఈ టూల్ యొక్క పర్పస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రోజు స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేసుకుంటా. ఓకే, కాకపోతే నేను ఒక 10 రెస్టారెంట్లు వెతికి, వాటి ప్రైజింగ్స్ వెతికి, అడ్రస్ ఇచ్చి ఇదంతా చేసి ఆర్డర్ ప్లేస్ చేయడానికి నాకు ఒక 5 నిమిషాలు పడుతుంది. ఓకే, బట్ ఈ టెరాఫామ్ ఏం చేస్తుందంటే నా యాక్టివిటీస్ మొత్తాన్ని దీనికి ముందే చెప్పుంటా. నాకు ఈ రెస్టారెంట్ నుంచి బిర్యానీ కావాలంటే సింగిల్ సెకండ్లో ఆటోమేటిక్ అది ఏం చేస్తుంది? ఆ రెస్టారెంట్ నుంచి బిర్యానీ అనేటువంటిది ఆర్డర్ ప్లేస్ చేస్తుంది. ఓకేనా? ద సేమ్ వే టెరాఫామ్ని మనం టెక్నికల్గా ఐఏసి అని చెప్పి కాల్ చేస్తాం. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అంటాం. అంటే దీని మీనింగ్ ఏంటి అంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? ఇదిగో మన అప్లికేషన్ డెవలప్ చేసినాక దాన్ని డిప్లాయ్మెంట్ చేయడానికి సంబంధించి ఇలాంటి సర్వర్స్ని క్రియేట్ చేయడం, సర్వర్స్ని అప్ చేయడం, వాటి మొత్తాన్ని స్టోరేజ్లో మెయింటైన్ చేయడం, టెక్నికల్గా వీటన్నిటిని మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటాం. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యాక్చువల్గా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే చాలామంది క్లౌడ్ నుంచి రెంట్కి తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు క్లౌడ్ అంటే ఏంటో మళ్ళీ చెప్తాను. ప్రస్తుతానికి క్లౌడ్ నుంచి రెంట్కి తీసుకుంటారు.
ఆ తీసుకునే ప్రాసెస్లో కూడా నువ్వు మాన్యువల్గా వెళ్ళి నెక్స్ట్ క్లిక్ చేయకుండా దీనికి ముందే స్క్రిప్ట్ రాస్తారు. టెరాఫామ్ స్క్రిప్ట్ అంటాం. రాసి ఒక జస్ట్ సింగిల్ క్లిక్ ఇచ్చామంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, నీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిపోతుంది. అట్లా ఇలా మీకు టెరాఫామ్ని ఏమో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అంటాం. ఇక్కడికి వచ్చేటప్పటికి మానిటరింగ్ టూల్స్ ఉంటాయి. ఈ మానిటరింగ్ టూల్స్ అంటే ఏంటి? సరే ఎనీవే ఏదో ఒకటి చేసి డెవలపర్ కోడ్ అంతా రాసిన కొన్ని టెస్టింగ్ చేసి బిల్డ్ చేసి తీసుకొచ్చి ఈ సర్వర్ లోపల ఉన్నటువంటి ఒక రెండు కంటైనర్స్లో కోడ్ని డిప్లాయ్మెంట్ చేశారు. ఈ రెండింటిని కూడా కుబర్నెటిస్ చెక్ చేసుకుంటూ ఉంది. ఆల్ ఓకే. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఈ రెండు కంటైనర్స్ దేంట్లో ఉన్నాయి? ఈ సర్వర్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్వర్లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది, లేదా ర్యామ్ ఫుల్ అయిపోయింది, లేదా ప్రాసెసర్ స్లో అయిపోయింది, లేదా ఇంకొక ఇష్యూ వచ్చింది. ఎలా తెలుస్తుంది దీనికి? రైట్, that was the traditional way. Now we can install a separate tools to monitor RAM, to monitor hard disk, to monitor processor, to monitor containers, to monitor applications, to monitor logs. ఇట్లా ప్రతి దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అగైన్ మానిటరింగ్ టూల్స్ వచ్చేసాయి. సో కాబట్టి ఇక్కడ మానిటరింగ్ అనేటువంటిది సెపరేట్ ఫేస్. కంపెనీలో ఇదొక సెపరేట్ జాబ్ రోల్. క్లియర్? ఇట్లా ఈ మన వాళ్ళు ఏం చేస్తున్నారు కంపెనీస్లో ఇప్పుడంటే, ఈ ప్రతి ఫేస్లోనూ వీళ్ళు ఏదో ఒక టూల్ వాడి కంప్లీట్ వర్క్ ఫ్లోని ఆటోమేషన్ చేసేసారు. సో కాబట్టి ఈ వర్క్ ఫ్లోలో మ్యాక్సిమం ఈ ప్రతి ఫేస్లో ఎక్కువగా వాడేటువంటి టూల్స్ ఇవే. మీరు కావాలంటే మీరు ఏ జేడీకి అయినా కూడా వెళ్ళి చెక్ చేసుకోండి, ఇంటర్నెట్లో ఈ టూల్సే ఉంటాయి. సో కాబట్టి ఈ డెవాప్స్ టూల్స్ అన్నిటిని నేర్చుకుంటే నువ్వేం చేయొచ్చు, ఈ రెండు టీమ్స్కి మధ్య ప్రీవియస్గా ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని కూడా నువ్వు ఓవర్కమ్ చేయొచ్చు. ఓకేనా? సో కాబట్టి డెవాప్స్ ఇంజనీర్ ఈజ్ సమ్వన్ హూ కెన్ సెటప్ అండ్ ఆటోమేషన్ బిట్వీన్ ద డెవ్ టీమ్ అండ్ ఆపరేషన్స్ టీమ్. సో కాబట్టి సింపుల్గా ఇవి నేర్చుకుంటే మీరు ఏం చేయొచ్చు, డెవాప్స్ ఇంజనీర్ అవ్వచ్చు. నేర్చుకోవడం అయితే అన్నీ నేర్చుకుంటారు, బట్ కంపెనీస్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు అన్నిటి మీద కూడా వర్క్ అయితే చేయాల్సిన అవసరం లేదు. దానికి సెపరేట్ టీమ్ అనేటువంటిది ఉంటుంది నాన్న. ఓకే, దానికి సెపరేట్ టీం ఉంటుంది. బట్ ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఇవి డెవాప్స్ టూల్స్. ఈ డెవాప్స్ టూల్స్లో అంటే ఈ డెవలప్మెంట్ టీమ్కి ఆపరేషన్స్ టీమ్కి మధ్యలో ఇవి డెవాప్స్ టూల్స్ కదా. కొత్తగా ఏం చేశారు, ఇప్పుడు సెక్యూరిటీ టూల్స్ని యాడ్ చేశారు. అంటే ఇంతకుముందు డెవలప్మెంట్కి సంబంధించిన టూల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆపరేషన్స్ టీమ్కి సంబంధించిన టూల్స్ ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా సెక్యూరిటీకి సంబంధించిన టూల్స్ కూడా యాడ్ చేశారు. ఒకవేళ అలా యాడ్ చేస్తే అప్పుడు కాన్సెప్ట్ని టెక్నికల్గా మనం ఏమొచ్చు, డెవ్సెకాప్స్ అంటాం. సో కాబట్టి ఓవరాల్గా ఇక్కడ డెవాప్స్ అయినా డెవ్సెకాప్స్ అయినా ఇట్ ఈస్ ఏ కాన్సెప్ట్ విచ్ కెన్ బి యూజ్డ్ టు ఇంప్లిమెంట్ ఆటోమేషన్. ఓకేనా? ఆటోమేషన్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఇవన్నీ టూల్స్ ఉంటాయి, ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. సో కాబట్టి ఇది యాక్చువల్గా కాన్సెప్ట్. మరి నేను డెవాప్స్తో పాటు అసలు ఇక్కడ మల్టీ క్లౌడ్ ఎందుకు నేర్చుకోవాలి, అసలు నేను నేర్చుకోవాలన్న కేసులో వాస్తవానికి అయితే యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్గా మీ డెవాప్స్కి మల్టీ క్లౌడ్కి సంబంధం లేదు. డెవాప్స్ అనేది సెపరేట్ రోలు, సెపరేట్ టూల్స్. క్లౌడ్కి వచ్చినప్పుడు ఇక్కడ సెపరేట్ కాన్సెప్ట్ యాక్చువల్గా క్లౌడ్. సో ఇన్ జనరల్గా కూడా ఇక్కడ క్లౌడ్ కంప్యూటింగ్ అంటే కాన్సెప్ట్ ఏంటి అంటే సింపుల్గా నాకు అర్థమైంది, మనం ఎలా అయితే ఇంటర్నెట్ త్రూ 2-వీలరు 4-వీలరు టీవీ వాషింగ్ మిషన్ ఎలా అయితే మనం రెంట్కి తీసుకుంటాము, అవునా కదా? ఇప్పుడు మనం 2-వీలర్ రెంట్కి తీసుకోవచ్చు, 4-వీలర్ రెంట్కి తీసుకోవచ్చు, టీవీ కూడా రెంట్కి తీసుకోవచ్చు. మీకు తెలుసో లేదో, తీసుకొని వాటికి రెంటల్ పే చేస్తూ ఉంటాం మనం. అదే సేమ్ కాన్సెప్ట్నే వీళ్ళు ఇక్కడ ఏం చేశారు, కంప్యూటింగ్ రిలేటెడ్ సర్వీసెస్ని రెంటల్కి ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు అందుకే ఇక్కడ డెఫినేషన్ చూడండి. క్లౌడ్ కంప్యూటింగ్ ఈజ్ ద ఆన్ డిమాండ్ డెలివరీ ఆఫ్ కంప్యూటింగ్ సర్వీసెస్ ఇంక్లూడింగ్ స్టోరేజ్, సర్వర్స్, డేటాబేస్, ఇట్లా పే యాజ్ యూ గో సంథింగ్ ఓవర్ ద ఇంటర్నెట్ అని ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇంటర్నెట్ త్రూ కంప్యూటింగ్ రిలేటెడ్ సర్వీసెస్ని రెంట్కి ఇవ్వడము తీసుకోవడం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని క్లౌడ్ కంప్యూటింగ్ అంటాము. ఎవరైతే ప్రొవైడ్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మనం ఏమంటాం, క్లౌడ్ ప్రొవైడర్స్ అంటాం. ఇప్పుడు AWS వాళ్ళంటే అమెజాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, AWS క్లౌడ్ అనేటువంటి ఒక నేమ్ పెట్టారు. మైక్రోసాఫ్ట్ వాళ్ళేమో మైక్రోసాఫ్ట్ అజూర్ అని పెట్టారు. నేను నా గ్రేట్ కోడర్ నుంచి నేను గ్రేట్ కోడర్ క్లౌడ్ అని కూడా పెట్టుకోవచ్చు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటి, గ్రేట్ కోడర్ క్లౌడ్ అంటే దాని మీనింగ్ ఏంటి అంటే గ్రేట్ కోడర్ వాళ్ళు ఇంటర్నెట్ త్రూ ఈ కంప్యూటింగ్ రిలేటెడ్ సర్వీసెస్ని ఇంటర్నెట్ త్రూ మనకి రెంట్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా పే యాజ్ యూ గో. అంటే నువ్వు ఎంతసేపు యూజ్ చేస్తే అంతసేపు రెంట్ పే చేయి, లేదంటే రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు అనేటువంటిది కాన్సెప్ట్. క్లియర్? అట్లా మన కంపెనీలో ఇలాంటి కొన్ని అప్లికేషన్స్ని మెయింటైన్ చేసేటప్పుడు
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ కానివ్వండి, వర్చువల్ సర్వర్స్ కానివ్వండి, స్టోరేజ్ కానివ్వండి, లేకుంటే XYZ అనేటువంటి సాఫ్ట్వేర్స్ యొక్క రిక్వైర్మెంట్ మనకు ఉంటుంది. ఎందుకు? ఒక అప్లికేషన్కి సంబంధించి హై అవైలబిలిటీని మెయింటైన్ చేయాలి కాబట్టి కొన్ని వాటిలో రిక్వైర్మెంట్ ఉంటాయి. ఆ కొన్ని అనేటువంటివి అందరి దగ్గర ఉండవు. ఒకరి దగ్గర ఉన్నాయి, వాళ్ళ దగ్గర నుంచి మనం ఇప్పుడు రెంట్కి తీసుకోవచ్చు. క్లియర్? సో కాబట్టి ఇక్కడ క్లౌడ్ అనేటువంటి సెపరేటు, బట్ మనం నేర్చుకునేటప్పుడు అయితే ఒక AWS క్లౌడు, అదేవిధంగా అజూర్ క్లౌడ్కి సంబంధించిన కొన్ని సర్వీసులు నేర్చుకుంటాం. ఓకే, సో దీనివల్ల నువ్వు డెవాప్స్ రిలేటెడ్ జాబ్కి వెళ్ళొచ్చు, అదేవిధంగా క్లౌడ్కి సంబంధించిన జాబ్కి కూడా వెళ్ళొచ్చు, నీ ఇష్టం. ఈ 2 జాబ్స్ ఉంటాయి. ఓకే, 2 ఉంటాయి. ఇక్కడ 2 కాకుండా 3వ జాబ్ కూడా ఉంది. ఆ 3వ జాబ్ ఏంటి అంటే లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే దీని అర్థము లైనెక్స్ అని కాదు. కోర్సు నేర్చుకునేటప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు చెప్పినట్టు ఈ రెండింటికి మధ్య నువ్వు ఆటోమేషన్ సెటప్ చేసావు డెవాప్స్ టూల్స్ వాడి, ఓకే. బట్ ద ఫైనల్ గోల్ ఏంటి? సర్వర్స్ దగ్గరకు వస్తున్నాం కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి నువ్వు క్లౌడ్ కంప్యూటింగ్ అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకుంటావు. అదేవిధంగా ప్రతి సర్వర్తోనూ మనం ఇంటరాక్ట్ అవ్వాలంటే కంపల్సరీగా మనకి ఏం కావాలి? ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ ఎ మ్యాండేటరీ. ఓకేనా? అక్కడ నువ్వు విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా కావచ్చు, మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా కావచ్చు, లేదా లైనెక్స్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ అయినా కావచ్చు, మీరు ఏదైనా వాడుకో. బట్ వెన్ కమ్స్ టు ద డిప్లాయ్మెంట్, ద పీపుల్ దిల్ స్టార్ట్ యూజింగ్ విత్ ద CLIs. అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్తో మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు మనకి 2 వేస్ ఉంటాయి. ఒకటేమో గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని చెప్పి కాల్ చేస్తాము, ఇంకొకటేమో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని చెప్పి కాల్ చేస్తాం. ఇక్కడ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, 2 కూడా నేను చెప్తా. బట్ కంపెనీస్లో ఏది వాడతారు అందరూ అని అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ వాడతారు. ఇప్పుడు ఇంతకుముందు మీలోనే కొంతమంది చెప్పారు, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అన్నాడు. ఓకే, ద సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఆల్వేస్ స్టార్ట్స్ వర్క్ విత్ ద CLI కమాండ్స్. సో కాబట్టి ఇది కూడా నేర్చుకోండి. అప్పుడు మీరు అడ్మినిస్ట్రేషన్ జాబ్కి వెళ్ళొచ్చు, లేదా క్లౌడ్ అడ్మిన్కి సంబంధించి వెళ్ళొచ్చు, లేదా డెవాప్స్ ఇంజనీర్గా అయినా వర్క్ చేసుకోవచ్చు. క్లియర్? ఇట్లా మీరు డెవాప్స్ నేర్చుకుంటారు, క్లౌడ్ సర్వీసెస్ నేర్చుకుంటారు, ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకుంటారు. వీటన్నిటిలోనూ కూడా ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ని నవ్ వీ కెన్ రెక్టిఫై విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ AI ఆప్స్ అండ్ గిట్ ఆప్స్. ఓకేనా? ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ మనకి కుబర్నెటిస్ దగ్గరకు వచ్చేటప్పుడు ఈ కుబర్నెటిస్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం మేనిఫెస్ట్ ఫైల్ని అప్డేట్ చేసేటప్పుడు కొంత ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ని కూడా ఇప్పుడు ఏం చేస్తుంది, ఆర్గో CD అనేటువంటి ఒక టూలు మనకి రెక్టిఫై చేసేస్తుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ వస్తూనే ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెనిఫిట్స్ అనేటువంటివి యాడ్ అవుతూనే ఉంటాయి. అందుకే కూడా డెవాప్స్ అనేటువంటి ఇక్కడ నెవర్ ఎండింగ్ కాన్సెప్ట్ అంటారు. దీంట్లో మీరు కొత్త కాన్సెప్ట్లు నేర్చుకోవచ్చు. బట్ బేస్ ఐడియా వచ్చిందంటే రిమైనింగ్ ఏ టూల్స్ అయినా కూడా నేర్చుకోవచ్చు. సో కాబట్టి ఎందుకు ఇప్పుడు కంపెనీస్లో కూడా ఇంపార్టెంట్ డెవాప్స్ అనే కాన్సెప్ట్ అంటే, ఒక ప్రాజెక్ట్ వచ్చింది అంటే కంపల్సరీగా డెవలప్మెంట్ టీము, ఆపరేషన్స్ టీమ్ ఎలా అయితే మ్యాండేటరీ ఉందో, నౌ దిస్ డెవాప్స్ టీమ్ ఈజ్ అ మ్యాండేటరీ. డెవాప్స్ టీమ్ లేకుండా అవ్వదు. క్లియర్? సో కాబట్టి ఇట్లా డెవాప్స్ అనేటువంటి కాన్సెప్ట్ని వాడేమో మనం ఆటోమేషన్ సెటప్ చేయొచ్చు, క్లౌడ్ అనేటువంటి కాన్సెప్ట్ని వాడేమో కొన్ని సర్వీసెస్ని రెంట్కి తీసుకోవచ్చు, లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తో కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ త్రూ వర్క్ చేయొచ్చు. ఇది జస్ట్ మీరు నెక్స్ట్ 4 monthsలో నేర్చుకోబోయేటువంటి కాన్సెప్ట్. ఇంకా దీంట్లో కూడా మీకు కొంతమందికి డౌట్ ఉండొచ్చు, సార్ ఇక్కడ అజూర్ డెవాప్స్, AWS డెవాప్స్, మీరు చెప్పే డెవాప్స్ అన్నీ ఒకటేనా? అన్నీ ఒకటి కాదు. ఓకేనా? AWS DevOps is a different, Azure DevOps is a different, DevOps with a cloud is a different. ఓకేనా? మరి కంపెనీస్లో ఏం వాడతారు అని అంటే డెవాప్స్ అనేటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈ టూల్స్ ఎక్కువ వాడతారు. నౌకరీలు చెక్ చేసుకోండి. ఓకే, ఇలా కంప్లీట్గా ఈ టూల్స్ వాడాలంటే కుదరదు, దట్ ఈస్ కంప్లీట్లీ పెయిడ్. ఓకేనా? సో కాబట్టి ఇవి నువ్వు నేర్చుకున్నావు అంటే రిమైనింగ్ ఇవన్నీ కూడా చాలా ఈజీ. ప్లస్ ఇక్కడ ఎక్కడా కూడా నువ్వు కోడింగ్ రాసేది ఉండదు. గాట్ ఇట్? కోడింగ్ రాసేది ఏమి ఉండదు, అన్నీ కూడా టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్కి కొన్నిసార్లు అవసరమైన స్క్రిప్టింగ్ ఉంటుంది. ఆ స్క్రిప్టింగ్ కూడా ఇప్పుడు నువ్వు స్పెషల్గా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఓకేనా? నువ్వేం చేయొచ్చు, సెపరేట్గా అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా మనం ఇప్పుడు ఏం చేయొచ్చు,
ఈ ఏఏ టూల్స్ ఏవో కొన్ని వాడి ఆ స్క్రిప్టింగ్ని కూడా మనం ఏం చేయొచ్చు, జనరేట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, అలా జనరేట్ చేసుకుంటూ మీకు మొత్తం ఇక్కడ ప్రీవియస్గా ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని మీరు చేసేటువంటి ప్రాజెక్ట్లో మనం ఒక్కొక్క దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తామండి. ఓకేనా, అందుకే వెరీ డీటెయిల్గా కోర్స్ కంటెంట్ ప్రిపేర్ చేసాం. సార్ ఇందులో నాకు ఈ ఓడు తెలియదు అన్నా కూడా నో ప్రాబ్లం, ఆ ప్రతి ఓడ్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా, 1 by 1. సో కాబట్టి ఇది ఓవరాల్గా కాన్సెప్ట్. ఇట్లా ఇలాంటి ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేసేటప్పుడే మనకి ఇంత పెద్ద వర్క్ ఫ్లో కావాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడూ కూడా హై అవైలబిలిటీలో ఉండాలి. ఇప్పుడు వాళ్ళ మూవీ రిలీజ్ అయిన టైంకి టికెట్ బుక్ చేసే టైంకి ఇది పని చేయలేదు అనుకోండి, నెక్స్ట్ టైం దాంట్లో టికెటే బుక్ చేయను నేను, అవునా కదా. సో కాబట్టి ఇట్లా అప్లికేషన్స్ మొత్తాన్ని కూడా ఎప్పుడూ కూడా హై అవైలబిలిటీ మెయింటైన్ చేయడానికి మనకి ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ రిక్వైర్మెంట్ ఉంటాయి. ఆ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ని మెయింటైన్ చేయాల్సిందే యాజ్ ఏ క్లయింట్. ఓకేనా, రైట్. సో ఇది ఈ డెవాప్స్ అనేది కాన్సెప్ట్ అండి, డోంట్ వరీ. సో ఇట్లా ఈ కాన్సెప్ట్లో ఈ ప్రాసెస్ని మనం ఆటోమేట్ చేయడానికి ఇలా కొన్ని టూల్స్ వాడతారు. ఇలా ఒక్కొక్క టూల్కి ఒక్కొక్క పర్పస్ అనేటువంటిది ఉంటుంది. అన్ని టూల్స్ని కూడా మనం చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఇంకా షెల్ స్క్రిప్టింగ్ కూడా యాడ్ అయి ఉంటుంది. ఇక్కడ వరకు ఏమైనా డౌట్సా? ఆన్లైన్ ఎస్ ఆర్ నో? ఇంకా ఎవరు నేర్చుకోవచ్చు అన్న కేసులో దీన్ని ఎవరైనా నేర్చుకోవచ్చు. డెవలపర్ నేర్చుకోవచ్చు, టెస్టింగ్ వాళ్ళు నేర్చుకోవచ్చు, బిల్డ్ వాళ్ళు నేర్చుకోవచ్చు, సిస్టమ్ అడ్మిను, డేటాబేస్ అడ్మిను, నెట్వర్కింగ్ అడ్మిను, ఓకే, లేదా క్లౌడ్ నేర్చుకున్న వాళ్ళు, క్లౌడ్కి సంబంధించిన పీపుల్ నేర్చుకోవచ్చు, నువ్వు ఎంబీఏ నేర్చుకోవచ్చు, డిగ్రీ, ఎనీ వన్ క్యాన్ లెర్న్. యు అండర్స్టాండ్ గైస్? సో కాబట్టి ఇది యాక్చువల్గా జస్ట్ డెమోన్స్ట్రేషన్. ఇలా మీకు ప్రతి క్లాస్లోనూ ఆ క్లాస్కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, రికార్డింగ్ సెషన్ ఉంటుంది, ఎల్ఎంఎస్ యాక్సెస్ ఇస్తాము. ప్రతి క్లాస్లోనూ కూడా ఒక 5 నిమిషాల క్లాస్ని మీకు రీక్యాప్ చేసిన తర్వాతనే నెక్స్ట్ క్లాస్కి అనేటువంటిది వెళ్తాం. ఓకేనా, డోంట్ వరీ. ప్లస్ ఇక్కడ చెప్పినట్టు నీకు మ్యాక్సిమం బ్యాచ్ కెపాసిటీ 25 or 30, ఇంకా అంతకంటే ఎక్కువ అయితే ఉండరు. సో కాబట్టి ఇది జనరల్గా మా ప్రొసీజరు. దీంట్లో కూడా మేము ఓన్లీ ఎన్రోల్డ్ స్టూడెంట్స్ని తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెమో ఇచ్చాం, రైట్, మీకు నచ్చింది అనుకో, దెన్ యూ కెన్ ఎన్రోల్ అండ్ యూ కెన్ కంటిన్యూ ద క్లాసెస్. ఓకే, ఇంకా రిమైనింగ్ ఏమేమి బెనిఫిట్స్ ఇస్తున్నాను ఏంటి అనేటువంటిది నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ ఇవాళ డెమో గురించి? ఇంకా మీరు అడిగినట్టు గ్యాప్ ఎంత పెట్టచ్చు, అసలు గ్యాప్ పెట్టాలంటే డాక్యుమెంట్స్ కావాలా, లేకుంటే డాక్యుమెంట్స్ మీరు ప్రొవైడ్ చేస్తారా? ఎస్, డాక్యుమెంట్స్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. అంటే మేము ఇన్ ద సెన్స్ నేను చేయను, మీకు ఏదైనా రిఫరెన్సెస్ ఇస్తాను, మీరు వాళ్ళతో మాట్లాడి మీరు ఆ సపోర్ట్ కూడా తీసుకోండి. అదే డైరెక్ట్గా డాక్యుమెంట్ సపోర్ట్ తీసుకుంటారా లేదా మీరు పేరోల్ మేనేజ్మెంట్ చేసుకుంటారా అనేది చేసుకోండి, బట్ ఐల్ గివ్ యూ ద రిఫరెన్సెస్. సెకండ్, రెజ్యూమే ప్రిపరేషన్ చేయిస్తాం లాస్ట్లో. ఓకే, రెజ్యూమే ప్రిపరేషన్ చేయించినప్పుడు కూడా యాక్చువల్గా కొన్నిసార్లు మనం డమ్మీ ప్రాజెక్ట్స్ అనేవి, అంటే అఫ్కోర్స్ మీరు పెట్టేది డమ్మీ ప్రాజెక్ట్ అయినా రెజ్యూమేలో కొంచెం ఆ స్పెసిఫిక్ కంపెనీలో జరిగేటువంటి డెమోస్ అనేటువంటి పెడితే బెటర్ కాబట్టి, ప్రాజెక్ట్స్ అనేటువంటి పెడితే బెటర్ కాబట్టి మీకు దాని గురించి ఏమైనా రిఫరెన్స్ కావాలంటే కూడా ప్రొవైడ్ చేస్తా. సో అవి పెట్టుకొని మీరు యాజ్ ఎక్స్పీరియన్స్ అయినా ట్రై చేసుకోండి, లేదా ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్కి షిఫ్ట్ అవ్వాలని కూడా అవ్వండి. ఓకే, ఇది ఫస్ట్ది. ద లాస్ట్, ఇది జస్ట్ డెమో టైం, అంటే దాని అర్థం ఈ టైంకే క్లాస్ ఉంటుందని కాదు. 10:30కి బ్యాచ్ ఉంది, 11:30కి బ్యాచ్ ఉంది, 12:30కి బ్యాచ్ ఉంది, 2కి బ్యాచ్ ఉంది, ఈవినింగ్ కూడా బ్యాచ్ ఉంది. అందుకనే మీరు ఫస్ట్ డెమోసు, కోర్స్ కంటెంటు, అదర్ బెనిఫిట్స్ చెక్ చేసుకొని మీ ఫ్లెక్సిబుల్ టైం ఏంటనేది వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే ఆ ఫ్లెక్సిబుల్ టైంలో ఉన్న వాళ్ళకి మాత్రం క్లాసెస్ అనేటువంటివి స్టార్ట్ చేస్తాం. ఓకేనా, ప్రతిదీ కూడా స్క్రాచ్ నుంచి నేర్చుకుంటామండి. ఇందులో మీకు ఏది కూడా రావాల్సిన అవసరం లేదు, వస్తే ఇంకా వెరీ హ్యాపీ. క్లియర్ గైస్? ఎనీ అదర్ క్వరీస్? The last 5 minutes interaction guys. Any other queries? Anishwa, Manish, Srikanth, Subbareddy, Shamla. No respond. Respond. I'll be happy at least for my effort. Okay, no queries.
ఉన్నా కూడా మళ్ళీ ఇంకో క్లాస్ చెప్పేటప్పుడు ఏమైనా ఉంటే అడగండి, అవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాక నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ అవుతాము. ఇంకా రిమైనింగ్ రెగ్యులర్ క్లాసెస్ ఎప్పుడు ఉంటాయి ఏంటి అనేటువంటిది మా కాంటాక్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో మీరు వాళ్ళతో మాట్లాడండి. మీకు ఇచ్చేటువంటి కోర్స్ కంటెంట్ ఆ దాంట్లో డీటెయిల్గా మన ఇన్స్టిట్యూట్కి సంబంధించిన ల్యాబ్లు కానివ్వండి, ఆ కాంటాక్ట్ ఫోన్ నెంబర్సు అన్నీ కూడా మీకు అక్కడ డీటెయిల్గా అయితే ఇచ్చానండి. ఓకేనా? బట్ ఎనీవేస్ ప్రతి సెషన్లోనూ కూడా మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తాం, డోంట్ వరీ. ఇది మినిమం 4 months పడుతుంది. ఒకవేళ ఎవరికైనా తొందరగా కావాలి అంటే మీరు ప్యారలల్ క్లాసెస్ అటెండ్ అయితే కూడా తొందరగా అవుతాయి, డోంట్ వరీ. క్లియర్ అండి? యా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. హలో సార్, చెప్పమ్మా. నా పేరు విజయ్ సార్. చెప్పు విజయ్. నాకు 2016 పాస్ అవుట్ సార్. Hmm. ఈ గ్యాప్లో ఇప్పుడు నాకు ఏం ఎక్స్పీరియన్స్ అయితే జీరో సార్. యాక్చువల్లీ See, నాది బీటెక్ సివిల్ బ్యాక్గ్రౌండ్ సార్. I'll tell you something విజయ్. ఇక్కడ గ్యాప్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే, ఓకే, ఐటీకి వెళ్ళాలి అనుకున్న కేసులో 2 ఆప్షన్లు. గ్యాప్ని కంపల్సరీగా ఫిల్ చేయాలి, ఏదో ఒక కోర్స్ నేర్చుకోవాలి. అది నువ్వు ఏ కోర్స్ అయినా నేర్చుకుని ఇష్టం. కాకపోతే గ్యాప్ ఫిల్ చేసేట ఎప్పుడూ కూడా కోడింగ్ రిలేటెడ్ వెళ్ళకూడదు అనేది నా సజెషన్. అంటే నాన్ కోడింగ్ టూల్స్ రిలేటెడ్ ఉండాలి. అలాంటి వాటిల్లో మార్కెట్లో డిమాండ్ ఉన్నటువంటి కాన్సెప్ట్ క్లౌడ్ అండ్ డెవాప్స్ ఇస్ ద ఫస్ట్. నేర్చుకొని గ్యాప్ను ఫిల్ చేసి మీరు డాక్యుమెంట్స్ పెట్టుకోండి. దాని తర్వాత డిపెండ్స్, కొన్నిసార్లు ఇష్యూస్ రావచ్చు, వస్తే మళ్ళీ ట్రై చేయండి. అదే కదా మీరు అడగాలనుకోండి. సో కాబట్టి ఇంకా నో ఆప్షన్ అండి. అంటే గ్యాప్ వచ్చింది కాబట్టి మనం ఫ్రెషర్గా అయితే కన్సిడర్ చేయరు, మనం ఎక్స్పీరియన్స్ పెట్టుకోవాలి. కొంచెం మీరు ఒక 6 నెలలు టార్గెట్ పెట్టుకొని అవన్నీ ప్రాపర్గా మెయింటైన్ చేసుకొని నేర్చుకోండి, వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. కొంచెం లేట్ అయినా కూడా వర్కౌట్ అవుతాయండి. సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సుబ్బారెడ్డి చెప్పండి. చెప్పు సుబ్బారెడ్డి. మీ వాయిస్ రావట్లేదు సుబ్బారెడ్డి. మనీష్, మీకేమైనా ఉన్నాయి క్వరీస్? నో క్వరీస్ సార్. ఓకే, శ్యామ్లా, విజయ్, ఓకేనా? సో మీ కన్సర్న్ పర్సన్తో మాట్లాడి ఏమైనా ఉంటే చెప్పండి. ఆ రెగ్యులర్ క్లాసెస్ టైమింగ్స్ చెప్తారండి మీకు. అంటే ఇప్పుడు అతను జస్ట్ విజయ్ అతను అడిగాడు కదండి. హలో, చెప్పండి. విజయ్ అడిగాడు కదా ఇట 2016 పాస్ అవుట్ అనేసి. ఇప్పుడు అతను ఎక్స్పీరియన్స్ పెట్టుకున్నా కూడా అతనికి అంటే పిఎఫ్ రిలేటెడ్ కానీ లేకుంటే ఫార్మ్ 16 రిలేటెడ్ కానీ కొన్ని డాక్యుమెంట్స్ ఇష్యూస్ అయితే వస్తాయి కదా, అది ఏ విధంగా రిజాల్వ్ చేస్తారు? పాయింట్ నెంబర్ 1, yes, I understand. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ గా అతను మూవ్ ఆన్ కావాలంటే ఎలా అవుతుంది? పాయింట్ నెంబర్ 1 ఏంటి అంటే, ఇక్కడ ద ఫస్ట్ ప్రయారిటీ ఈస్ ద ట్రైనింగ్. నేను ప్రొవైడ్ చేసేది ఏంటి అంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్. ఓకే, రిమైనింగ్ డాక్యుమెంటేషన్కి వచ్చినప్పుడు డాక్యుమెంటేషన్ ఇచ్చే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అఫ్ కోర్స్ వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు పిఎఫ్ లేనిది పిఎఫ్ క్రియేట్ చేయడం కుదరదు. చెప్తాను టెల్ మీ, కంప్లీట్. పిఎఫ్ లేనిది పిఎఫ్ క్రియేట్ చేసి కూడా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. బ్యాంక్ స్టేట్మెంట్స్ లేనివి కూడా ఇస్తారు, బట్ ఏవి కూడా ఒరిజినల్ ఉండవు. ఓకే, సో దానికి అక్కడ సొల్యూషన్ అంటూ ఏం లేదు. సొల్యూషన్ ఇది అన్నట్టు నువ్వు ప్రొజెక్ట్ చేయాలి. నీకు అక్కడ లక్లో క్లిక్ అయితే ఓకే, లేకుంటే మళ్ళీ ట్రై చేయాలి, అంతే. ఓకే. అలా కాకుండా నేను లాస్ట్ 2 years వర్క్ చేయకుండా నాకు లాస్ట్ 2 years పిఎఫ్ ఇస్తారా, లాస్ట్ ఇయర్ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇస్తారంటే హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఓకే, లేదు. కానీ కొంతమంది కన్సల్టెంట్లు అవి కూడా మీకు వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఓకే, అది మీరు సెపరేట్గా చూసుకోండి. మా దగ్గర నుంచి ఏదైనా నీకు రిఫరెన్స్ కావాలంటే నా దగ్గర రిఫరెన్స్ ఉంది, రిఫరెన్స్ ఇస్తా. కానీ నేను ఇస్తానని చెప్పట్లేదు, నేను మీకు ఫేక్ ఎక్స్పీరియన్స్ ఇస్తా, ఫేక్ డాక్యుమెంట్లు పెడతా అని చెప్పట్లేదు. ఓకే, బట్ ఐ హ్యావ్ ఏ కాంటాక్ట్. ఎస్, అది ఇస్తానండి. ఓకే, ఇంకా అంతేనా మీరు అడిగింది? అంతే. యా, ఫైన్ అండి. థ్యాంక్ యూ సో మచ్.